హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన పిజ్జా అయితే రెడీ చేసేద్దాము. మా పిల్లలైతే ఎప్పటినుంచో అడుగుతున్నారు పిజ్జా చేయమని. అందుకే మా వారైతే పిజ్జాకైతే ఇవన్నీ తెచ్చేసారనమాట. బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు. ఇంట్లోనే రెడీ చేయట్లేదండి. పిజ్జాకి సంబంధించినవి మాత్రమే తెచ్చారు. ఇవన్నీ తక్కినవన్నీ మనమే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాగా ప్యాన్‌కైతే నెయ్యి రాసేసుకొని దాని మీదైతే పిజ్జా బన్ అయితే పెట్టేసుకున్నామనమాట. పెట్టేసుకొని దాని మీదైతే చిల్లీ సాస్ అయితే తీసుకొచ్చారండి. ఆ సాస్ కూడా వేసేసానండి. వేసేసి చుట్టూ అయితే స్ప్రెడ్ చేసేసాననమాట. స్ప్రెడ్ చేసేసాక చీజ్ అయితే ఒకటి తీసుకున్నానండి. తీసుకొని దాని మీదైతే వేసుకున్నాననమాట. వేసేసుకున్నాక దాని మీద ఆనియన్సు, ఇంకా మనము స్వీట్ కార్న్, టమాటాసు, క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవైతే దాని మీద నేను పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ నేను పెట్టాను. మా వారు నేను పెడతానని చెప్పి తనైతే ఇలాగా అన్నీ పెడుతున్నారనమాట. ఇంకా క్యాప్సికమ్ పెట్టి, టమాటాస్ పెట్టి, ఆనియన్స్ అయితే మధ్య మధ్యలో పెట్టి, ఇంకా దానిలోనే స్వీట్ కార్న్ కూడా వేసేసి 2 చీజ్ అయితే వేసేసామండి. ఇలాగ వేసేసి లోపలైతే ఇలా ఓవెన్‌లోనైతే పెట్టేసామనమాట. ఇదైతే ఒక 8 మినిట్స్ అలాగైతే పెట్టామండి. ఆ 8 మినిట్స్ పెట్టగానే ఇంకా ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయాక 8 మినిట్స్‌లో బాగా కుక్ అయిపోయిందండి. ఇంక మనం చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. చాలా బాగుంది. బయట నుంచి తీసుకొచ్చే కన్నా మనమే చేసుకుంటే చాలా బెటర్ కదండీ. పిల్లలకి కూడా ఇష్టం అనమాట పిజ్జా అంటే. ఇంకా పిజ్జా అయితే అయిపోయింది. ఓపెన్ చేసేసి మా వారైతే కట్ చేశారనమాట. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.